ఎమ్మెల్సీలో భాగంగా ఇంకొక క్యారెక్టర్ పేరు తీసుకున్నట్లయితే కితావత్ శంకర్ నాయక్. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, లంబాడి జాతి ముద్దుబిడ్డ అని కూడా చెప్పుకోవచ్చు. తన యొక్క కాంగ్రెస్ పార్టీలో జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఒకసారి ఆలోచన చేయాలి తన గతం ఏందనేది. తను ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తనకు దాదాపు 52 సంవత్సరాలు ఉండొచ్చు అని ఒక అంచనా తన బయోడేటాను తీసుకున్నట్లయితే. అదేవిధంగా శంకర్ నాయక్ గారు చూడండి, ఎక్కడ తను నల్గొండ జిల్లా వాసి, దామరచెర్ల మండలం అనుకుంటా, అక్కడ మండల్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగడం జరిగింది. ఓకేనా, ఎప్పుడు 2001లో. కానీ ఆయన అదృష్టం ఇది తెలుసా, నిజంగా ఒక రాజకీయ నాయకునికి ఇట్లాంటి చరిత్ర కలిగి ఉండాలి. చూడండి ఎంత ఆయన కష్టం ఎట్లా ఉందంటే, ఒక మనిషికి కష్టపడే తత్వం ఉంటే గ్యాప్ ఉండదు, అది పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా. శంకర్ నాయక్ గారి చరిత్రను చదివినట్లయితే, ఒకసారి తెలుసుకున్నట్లయితే, ఆయన ఎన్ఎస్యుఐ లోపల కూడా లీడర్గానే రావడం జరిగింది. 2001లో కాంగ్రెస్ పార్టీకి మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా జరుగుతున్న సందర్భం లోపల ఆ మండల్ లోపల, దామరచెర్ల మండలం లోపల ఏం జరిగిందంటే, జనరల్లో జెడ్పీటీసీకి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, గెలిచిండు. అర్థం చేసుకోలే మనం. అంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కితావత్ శంకర్ నాయక్ జనరల్ లోపల జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. ఎప్పుడు 2001లో. అంటే పదవి కాలం ఎంత ఉండొచ్చు, 2005 లేదా 2006 వరకు ఉంటుంది. ఓకేనా, అది క్లియర్. తర్వాత 2006లో ఏమైంది, మళ్ళీ ఇంకొక ఎన్నికలు జరిగింది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు ఏం చేసిండు, మళ్ళీ ఎంపీపీగా అంటే ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎంపీపీగా గెలిచిండు 2006 నుంచి 2011 వరకు. చూడు రాజకీయ చరిత్ర, గ్యాప్ లేదు. 2011 వరకు అయిపోయింది, ఆ పదవి అయిపోయింది. మళ్ళీ మూడొక అంశం, 2011 నుంచి 2014 వరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షునిగా పనిచేసిండు. ఖాళీ ఏడు ఉన్నాడు ఇంకా, అంటే తను కష్టపడుతూనే ఉన్నాడు. దేనికోసం, పార్టీ కోసం పనిచేస్తున్నాడు 2014 వరకు. అర్థమైందా? మరి 2014 అయిపోయింది కదా, మరి 2014లో మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి కదా. మళ్ళీ 2014లో ఎలక్షన్లు జరిగితే మళ్ళా అదే మండలం నుంచి రెండవసారి జెడ్పీటీసీకి పోటీ చేసి జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. వాహ్, చూడండి ఒకసారి తన ఆలోచన విధానం, తన యొక్క కమిట్మెంట్ చూడండి, పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడు శంకర్ నాయక్ గారు. ఆ విధంగా పనిచేసింది కాబట్టి మరి 2014లో రెండవసారి జెడ్పీటీసీ అయితే పదవీకాలం ఎంతవరకు వస్తుంది, 2019 వరకు వస్తుంది కదా. కాబట్టి 2019 వరకు కొనసాగిండు రెండోసారి జెడ్పీటీసీ. మరి మిగిలిన కాలం అంతా ఏం చేసిండు, మరి మళ్ళీ ఒక ఆలోచన ఉంటుంది కదా, మండల స్థాయిలో ఈ విధంగా కొనసాగిన వ్యక్తి మళ్ళీ ఏం చేయాలి, తాలూకానో లేదా డిస్టిక్ వెళ్ళాలి. ఆయన ఏం చేసిండు, పార్టీ అతని యొక్క పనితనం, తన యొక్క విధానాన్ని, తన యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం గ్రహించి నల్గొండ జిల్లాకే డిసిసి అధ్యక్షులుగా నియమించింది. ఓకేనా, అంటే డిస్టిక్లో ఉంటారు కదా మళ్ళీ అధ్యక్షులు, దానికి నల్గొండ జిల్లాకు అధ్యక్షులుగా నియమిస్తే ఇప్పటి వరకు కీలకంగా పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడున్న శంకర్ నాయక్ గారు. అదేవిధంగా ఆ పనిని, తన యొక్క విధానాన్ని, తను కలిసిపోయే తత్వాన్ని అన్నిటిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తనకు ఏమిచ్చింది, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఓకేనా, మళ్ళీ ఇతని యొక్క రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం కూడా ఉంది. జానారెడ్డికి దగ్గర మనిషి, అందరితో, బట్టి గారితో కూడా మంచిగా ఉంటారంట తను, మాకు తెలిసిన అంశం. అంటే ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి సముచిత న్యాయం, సామాజిక న్యాయం, అంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ వర్గాలకు, సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను గుర్తించడం చాలా సంతోషం.
ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సిన అంశం కూడా ఉంది. కాబట్టి వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉంది.